మంత్రి కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ లో పెద్ద కలకలం సృష్టిస్తోంది. కారణం మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత రేవంత్ రెడ్డి మీద చేసిన తీవ్రమైన ఆరోపణలు. చాలా ఆరోపణలు చేశారు. దాని గురించి కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు జరుగుతోన్న చర్చ ఏంటంటే కొండా సురేఖను తప్పిస్తారు, మంత్రి పదవి నుంచి మంత్రి పదవి తీసేస్తారు అని చెప్పి. గత కొంతకాలంగా చూస్తే కనుక మంత్రి కొండా సురేఖకు రేవంత్ రెడ్డికి మధ్య ఏదో సమ్ క్లాష్ ఉన్నట్టుగా అర్థమవుతోంది స్పష్టంగా. ఇప్పుడేమో నిన్న రేవంత్ రెడ్డికి మద్దతుగా చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి అని చెప్పి డిమాండ్ కూడా చేశారు. కొండా సురేఖ మాత్రమే కాదు, చెన్నారెడ్డి అండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్భం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి మీద అధిష్టానం మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనేది రేవంత్ కి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల డిమాండ్. సో ఇప్పుడు కొండా సురేఖ మీద వేటు తప్పదా అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏంటి కొండా సురేఖ మీద వేటు తప్పదా? ఖచ్చితంగా కొండా సురేఖపై వేడిపడే అవకాశం అనేది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. సీఎం ఇంకా చేరుకోలేదు, లండన్ నుంచి వస్తున్నారు. మోస్ట్లీ ఈరోజు చేరుకునే అవకాశం ఉంది. చేరుకున్న వెంటనే ఖచ్చితంగా దీనిపైన కఠిన నిర్ణయం ఉండే అవకాశం అయితే ఉందంటున్నారు. వాళ్లే కాకుండా అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే చెన్నారెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నది ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. నిన్న దాదాపు 17 మంది కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి ఒక మీడియా సమావేశం పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. యాక్చువల్గా 40 మంది మొబిలైజ్ అయ్యి ఒక మీడియా సమావేశం పెడదాం అనుకుంటే ఆ మీడియా సమావేశం కేవలం 17 మంది హాజరయ్యారు. అంటే మిగతా వాళ్ళు సేఫ్ జోన్ గేమ్ ఆడుతున్నారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి బలం కాదు బలహీనత అన్నట్టుగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఇంత గట్టిగా ముఖ్యమంత్రి పైన నేరుగా వాళ్ళు మాట్లాడితే కేవలం మాట్లాడేది 17 మందేనా, మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు క్లియర్ కట్ గా తెలుస్తున్నాయి. రేవంత్ రెడ్డి చాలా బలీయుడైపోయాడు, బలవంతుడైపోయాడు. రేవంత్ రెడ్డి బికేమ్ స్ట్రాంగర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి చిటికేస్తే రాజకీయం నడుస్తుంది అన్నది ఇప్పుడు లేదా అన్నది ఇప్పుడు చర్చ కాంగ్రెస్ లో స్టార్ట్ అయింది కొండా సురేఖ ఎపిసోడ్ తో. ఇప్పుడు మీరు అడిగింది కొండా సురేఖపై వేడి తప్పదంటే ఖచ్చితంగా వేటి పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే కూతురు సుష్మితా పటేల్ మాట్లాడిన తర్వాత ఆమె వ్యక్తిగత వ్యాఖ్యలను కొండా సురేఖ అన్నారు, కానీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తప్పు అని అనలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ ఉంది. దానికి ఎంపీ సీనియర్ నేత మల్లు రవి చైర్మన్ గా ఉన్నారు. ఆయన షోకాజ్ నోటీసులు పంపించిన తర్వాత కూడా దానికి ఆమె వివరణ ఇవ్వట్లేదు కొండా సురేఖ. సీఎం రేవంత్ వచ్చిన తర్వాత నేను కలిసి మాట్లాడుతాను అంటున్నారు. ఇక్కడ ఇష్యూ పెద్దదవుతుంది. గతంలో నేను ప్రస్తావించినట్టుగా కొండా సురేఖకి ఆల్రెడీ ఒక 2-3 మేజర్ ఇష్యూస్ అయ్యి అది కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందిగా పరిణమించిన పరిస్థితి మనకు ఉంది. ఈ పరిస్థితుల్లో ఆమెను వెంటనే వేటు వేయటమా లేదంటే పునర్వ్యవస్థీకరణ పేరుతో దీన్ని కారణంగా చూపించి కొండా సురేఖను తీసి ఒకరిద్దరిపైన వేటు వేయటమా లేదంటే కొత్తగా ఒకరిద్దరిని ఇన్సర్ట్ చేయటమా, అట్లాగే విస్తరణలో భాగంగా చేసామన్న సిగ్నల్ ఏమైనా పంపించాలా? ఈ 2 ఇష్యూస్ మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నట్టుగా మనకున్న ఫస్ట్ హ్యాండెడ్ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇక్కడ 2 రకాల సామాజిక వర్గ ఈక్వేషన్స్ ఉన్నాయి. కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అలాగే కొండా సురేఖ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏంటంటే ఈ 2 వర్గాలను సాటిస్ఫై చేసేటట్టుగా కొండా సురేఖకి మంత్రివర్గంలో అవకాశం దక్కింది. సత్య సీనియర్ ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండదగ్గ వ్యక్తే. అందుకు ఇప్పుడు ఏం చేసుకుంటున్నానంటే ఒకవేళ కొండా సురేఖను తొలగిస్తే ఆ సర్చ్ కమ్యూనిటీలో వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అటు మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ప్రభుత్వ విప్పుగా ఉన్న వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్, చాలాసార్లు ఓడిపోయాడు, చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన కూడా ఆది శ్రీనివాసన్ క్యాబినెట్ లోకి తెచ్చి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళలో ఒకరికి ఎమ్మెల్సీ చేసే అవకాశం ఉంది అన్న దాన్ని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది. ఎందుకంటే ఆ విధంగా చూసుకునేటప్పుడు నల్గొండ డిసిసి అధ్యక్షుడు కైలాష్ నేత, ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత. అలాగే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఇర్రావత్ అనిల్, ఆయన కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నేత. అంటే వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒకవేళ కొండా సురేఖను తీస్తే పూర్తిస్థాయి వ్యతిరేకత రాకుండా సామాజిక వర్గాల పరంగా ఎవరు ఈ ఇష్యూ క్రియేట్ చేయకుండా వెంటనే ఇమ్మీడియట్ గా అదే సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివాసన్ మంత్రివర్గంలో తీసుకోవటం, అలాగే పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎర్రావత్ అనిల్ కానీ కైలాష్ నేత కానీ మరొకరికి కానీ ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ఒక ప్లాన్ బి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు అటువైపు అసమ్మతి వ్యతిరేకత రాకుండా ఆల్టర్నేటివ్ కూడా రెడీ చేసుకుంటారు. దీన్ని వెంటనే ఇష్యూ పెద్ద అవ్వకుండా ఉండాలని. ఇక్కడ ఆమె రేవంత్ రెడ్డిని కలిసినా మాత్రం సురేఖపై వేటు అనేది ఖాయంగా కనిపిస్తోంది.
బర్తరఫ్ చేయాలి, సురేఖను బర్తరఫ్ చేయాలి, అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై, చెన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వీళ్ళు కోరుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొండా సురేఖపై వేడి పడితే చాలా అందరికి ఒక బిగ్ సిగ్నల్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, చెన్నారెడ్డికి ఎవరైతే వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారో అందరూ కూడా చాలా బిగ్ సిగ్నల్ వెళ్తుంది. వేట పడడం అనేది మాత్రం చాలా ఖాయంగా కనిపిస్తోంది. మరి బర్తరఫ్ చేస్తారా, వేటేస్తారా, లేదంటే పునర్వ్యవస్థీకరణ పేరుతో కొంత కేబినెట్ రీషఫుల్ చేసి ఒకరిద్దరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఇంకా ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఒకరిద్దరిని తెచ్చి కొండా సురేఖను తొలగించి ఆ సామాజిక వర్గంతో ఆ మంత్రివర్గ పోస్ట్ ని భర్తీ చేసి అట్లాగే ఏమైనా ఒక కన్క్లూజన్కి వస్తారనేది మనం లెట్ us వెయిట్ అండ్ సీ.